మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు డూ, డస్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియోలో ఈ యొక్క డూ, డస్ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలి? వాటిని ఉపయోగించడం వల్ల మీ యొక్క ఫ్లూయెన్సీ అనేది, మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఏ విధంగా నెక్స్ట్ లెవెల్‌కి ఇంప్రూవ్ అవుతుంది? వాటి యొక్క ఉపయోగం ఏమిటి? అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు చక్కగా బేసిక్స్ ఇస్తాను. మీరు వీటిని అర్థం చేసుకున్నారంటే ఈజీగా ఈ క్షణం నుంచే ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. అది ఎలా అనేది లెట్ అస్ సీ దట్. ఓకే. మనం ఫస్ట్ డూ, డస్ అనేది జనరల్‌గా మనం ఏ విధంగా తీసుకుంటున్నామంటే హెల్పింగ్ వర్బ్స్‌గా తీసుకుంటాం. వీటిని మనము సహాయక క్రియలు అని చెప్తున్నాం. యాక్చువల్‌గా డూ, డస్ వాటి యొక్క అర్థం ఏమిటి అనేది ఒకసారి ఆలోచిస్తే చేస్తాడు, చేస్తాది, చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించేదే డూ, డస్. ఈ యొక్క చేస్తాడు, చేస్తాది అనేది నేను ఎలా చెప్తున్నానంటే, మనకు ఇంగ్లీష్‌లో ప్రొనౌన్స్ అనేవున్నాయి. ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్. ఈ ప్రొనౌన్స్ మనం తీసుకున్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హి అనుకో అతడు చేస్తాడు. ఆమె అనుకో ఆమె చేస్తుంది. వాళ్ళు అనుకో వారు చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డూ, డస్ అనేది ఉపయోగిస్తాం. అయితే బేసిక్ లెవెల్‌లో దీన్ని మనం ఒకసారి చూస్తే ఏ ప్రొనౌన్‌కి డూ ఉపయోగిస్తాము. ఏ ప్రొనౌన్‌కి డస్ ఉపయోగిస్తాం. ఇది మనం బాగా క్లారిటీగా గుర్తుంచుకోవాలి. ఏ ప్రొనౌన్‌కి ఉపయోగిస్తామంటే ఐ, వి, యూ, దే ఈ 4 ఉన్నప్పుడు డూ. హి, షీ, ఇట్ ఉన్నప్పుడు డస్. ఈ యొక్క హి, షీ, ఇట్‌కి మనం ఏమంటున్నామంటే థర్డ్ పర్సన్ సింగులర్‌గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అయితే దీన్ని మనము ఎక్కడ ఎలా ఉపయోగిస్తామంటే ముఖ్యంగా బాగా గుర్తుంచుకోండి. రోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు, రిపీటెడ్‌గా చేసే పనులను మనము ఉపయోగిస్తాం. రోజు చేసే పనులు అంటే మీరు ఏదైతే ప్రతిరోజు చేస్తారో ఆ పనులన్నీ కూడా ఈ యొక్క డూ, డస్ యొక్క సహాయంతో మనము చెప్పవచ్చు. అలవాటుగా చేసే పనులు మనం నిద్ర లేవడం, బ్రష్ చేయడం, టిఫిన్ చేయడం, బ్రేక్‌ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం, డిన్నర్ చేయడం ఇవన్నీ కూడా అలవాటుగా చేసేటువంటి పనులు. రిపీటెడ్‌గా చేసేటువంటి పనులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, మంత్లీ వన్స్ టెంపుల్‌కెళ్ళొచ్చు. లేదు ఇయర్‌లీ వన్స్ మీరు తిరుమలకి వెళ్ళొచ్చు. లేదా 3 మంత్స్ వన్స్ ఎక్కడికైనా అలా పిక్నిక్ ఎళ్ళొచ్చు. అంటే నెలలో ఒకసారి గాని, వారంలో ఒకసారి గాని, మంత్లీలో ఒకసారి గాని, ఇయర్‌లీలో ఒకసారి గాని రిపీటెడ్‌గా చేసేటువంటి పనులను కూడా ఈ యొక్క డూ, డస్ యొక్క సహాయంతో మనము వాటిని మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు చెప్పవచ్చు. అదే విధంగా ఈ యొక్క డూ, డస్‌ని మనము ఉపయోగించే సందర్భంలో సెంటెన్స్‌లో మనము ఏ రకమైన వర్బ్ తీసుకుంటున్నామంటే వి1 మాత్రమే తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఐ లైక్ మ్యూజిక్. ఐ లైక్ మ్యూజిక్. ఇక్కడ లైక్ అనేది మనకిక్కడ వి1. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? డూ, డస్ ఉపయోగించేటప్పుడు మనకుండేటువంటి వర్బ్ యొక్క 3 రూపాలలో ముఖ్యంగా మనం ఉపయోగించవలసింది వి1 మాత్రమే. ఇక్కడ వి2కు, వి3కి ఎటువంటి ఉపయోగించే స్కోపే లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మనకు థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హి, షీ, ఇట్ ఉపయోగించినప్పుడు అదే వర్బ్‌కు మనము ఎస్ఆర్, ఈఎస్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకేం చెప్పాను ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో ఐ లైక్ మ్యూజిక్ అన్నాను. ఓకే. ఫైన్. షీ లైక్స్ మ్యూజిక్. ఇక్కడ లైక్ అనేటువంటి వర్బ్‌కి ఏం అప్లై చేశాను? ఎస్ అనేటువంటి యొక్క లెటర్‌ని అప్లై చేశాను. ఎస్ఆర్, ఈఎస్ అంటే సందర్భాన్ని బట్టి. ఎస్ఆర్, ఈఎస్ అంటే షీ లైక్స్ మ్యూజిక్, హి లైక్స్ మ్యూజిక్. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే. అయితే మీరనొచ్చు, సార్ మీరు డూ, డస్ అంటున్నారు. అయితే వీటిని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే బాగా గుర్తుంచుకోండి. నేను చెప్పిన సెంటెన్స్‌లోనే డూ అనేది పాజిటివ్ సెంటెన్స్‌లో ఇండైరెక్ట్‌గా మనం ఉపయోగించాము. ఐ లైక్ మ్యూజిక్ ఈజ్ ఈక్వల్ ఐ డూ లైక్ మ్యూజిక్. 2 కూడా సేమ్. ఇందులో ఎటువంటి తేడా లేదు. అయితే మనం పాజిటివ్ సెంటెన్స్‌లో ఉపయోగించేటప్పుడు ఏం చేస్తామంటే డూ అనేది డైరెక్ట్‌గా ఉపయోగించము. సింపుల్‌గా ఐ లైక్ మ్యూజిక్ అంటాం. అయితే దీని ఇంపార్టెన్స్ ఎక్కడ సార్ అని మీకు డౌట్ రావచ్చు. మీరు పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగెటివ్ సెంటెన్స్, నెగెటివ్ ఇంటరాగేటివ్ మీరు చెప్పాలనుకున్నప్పుడు తప్పనిసరిగా డూ లేదా డస్ మీకు ఈ 2 కూడా ఉపయోగపడతాయి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ చూడండి. ఐ లైక్ మ్యూజిక్. నాకు ఇష్టం లేదు. మీకు అందరికి బాగా తెలుసు. ఐ డోంట్ లైక్ మ్యూజిక్. దీన్ని మనం ఏమంటాము? నెగెటివ్ సెంటెన్స్ అంటాం. డూ ఐ లైక్ మ్యూజిక్? దీన్ని మనం ఏమంటాము? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. డోంట్ ఐ లైక్ మ్యూజిక్? డోంట్ ఐ లైక్ మ్యూజిక్ అంటే నాకు మ్యూజిక్ ఇష్టం లేదా? దీన్ని మనము నెగెటివ్ ఇంటరాగేటివ్ అంటాం. అంటే ఇంగ్లీష్‌లో మీరు ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే మీరు ఈ 3 బాగా గుర్తుంచుకోవాలి. ఈ 3 బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్, తర్వాత నెగెటివ్, ఇంటరాగేటివ్, నెగెటివ్, ఇంటరాగేటివ్. ఒక వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మనం 2 రకాల క్వెషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డూ ఐ లైక్ మ్యూజిక్? నాకు మ్యూజిక్ అంటే ఇష్టమా? డోంట్ ఐ లైక్ మ్యూజిక్? నాకు మ్యూజిక్ అంటే ఇష్టం లేదా? ఇది చాలా బేసిక్ లెవెల్‌లో మీరు ఈ ప్యాటర్న్ మీరు తెలుసుకోగలిగితే, ఇంక ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఇంతేనండి. ఇంతే. ఏ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పానో, ఈ ఎగ్జాంపుల్ బేస్ మీద మీరు 1000 ఎగ్జాంపుల్స్ అయినా సరే ఈజీగా, సింపుల్‌గా క్రియేట్ చేయవచ్చు. ఇందులో ఎటువంటి కన్‌ఫ్యూజన్ అనేది లేదు. మీరు చేయవలసిందేదంటే ఈ బేసిక్‌ను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో నోట్స్ రాసుకొని, అదే ప్యాటర్న్‌లో మీరు రిపీటెడ్‌గా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు క్రియేట్ చేస్తూ మాట్లాడినట్లయితే ఈజీగా మీరు తక్కువ టైంలో మీ యొక్క ఫ్లూయెన్సీ అనేది నెక్స్ట్ లెవెల్‌కి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే అదే విధంగా మనం దీన్ని మీకు సింపుల్‌గా దీన్ని ఉపయోగించేటప్పుడు మనము ఒక సమయాన్ని అనేది కేటాయించాలి. ఒక సమయం ఏ రకమైన సమయం రిపీటెడ్‌గా యాక్షన్ అంటే చూడండి ఎవ్రీ డే అంటే ప్రతిరోజు చేసేటువంటి పనులు. ఇది బాగా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఈ 4 మీకు ఒకటి గుర్తుంటే చాలు 4 గుర్తున్నట్టే. తర్వాత యూజువల్లీ, జనరల్లీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్ అంటే తరచుగా, సాధారణంగా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ యొక్క 8 అడ్వర్బ్స్ ఈ 8 అయినటువంటి యొక్క సమయాన్ని సూచించేటువంటి 8 పదాలను మనము ఈ యొక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మాత్రమే ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు ఆఫీస్ ఎవ్రీ డే. షీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీ డే. దట్స్ ఆల్. అంటే ఈ సమయాన్ని యాడ్ చేస్తూ మనకు కావాల్సినటువంటి ఎగ్జాంపుల్ పాజిటివ్ సెంటెన్స్, నెగెటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగెటివ్ ఇంటరాగేటివ్. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏ వాక్యం ఫ్రేమ్ చేయాలనుకుంటున్నారో ఈజీగా మీరు అనర్గళంగా మాట్లాడుతూ ఫ్రేమ్ చేయవచ్చు. ఇందులో ఎటువంటి కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే. ఇది మనం అలవాటుగా చేసేటువంటివి. ఇప్పుడు రిపీటెడ్‌గా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వి గో టు తిరుమల ఎవ్రీ ఇయర్. వి గో టు తిరుమల ఎవ్రీ ఇయర్. అంటే ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం తిరుమలకు వెళ్తాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము రిపీటెడ్‌గా చేసేటువంటి పని. లేదా వి గో టు పిక్నిక్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్. ప్రతి నెలలో ప్రతి ఒక రోజు మనము పిక్నిక్ అనేది వెళ్తూ ఉంటాం. అంటే రిపీటెడ్‌గా ఏదైనా ఒక పని అలవాటుగా చేసినప్పుడు ఈ విధంగా కూడా మనము ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు ఆఫీస్‌కెళ్తారు. ఆఫీస్‌కి వెళ్ళడం, మీ బాస్‌తో మాట్లాడడం, ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వడం, బాస్‌తో, కొలీగ్స్‌తో కమ్యూనికేట్ చేయడం, తర్వాత ఇంటర్నల్ క్యాంటీన్‌కి వెళ్ళడం, అక్కడ కొంచెం మాట్లాడడం. ఇవన్నీ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇవి మనకు రెగ్యులర్‌గా జరిగేటువంటి పనులు. ఈ రెగ్యులర్‌గా జరిగేటువంటి పనులను మనం ఎక్కడ ఉపయోగించాలంటే కేవలము ఈ యొక్క డూ, డస్ సహాయంతో మాత్రమే ఉపయోగిస్తాము. ఓకే ఫ్రెండ్స్. ఇది మనకు డూ, డస్ అనేది మనము స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలనేటువంటి ప్యాటర్న్‌లో మనం ఉపయోగించాము. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం ఇంగ్లీష్‌లో అద్భుతాలు క్రియేట్ చేయబోతున్నాం. లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.